వెల్కమ్ టు ఆచారి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొరకు కావాల్సినటువంటి పత్రాలు ఏమున్నాయో మనం తెలుసుకుందాం. అయితే మనకు ఈరోజు వరకు ఆగస్టు 5 వరకు డిఎస్సి ఎగ్జామ్స్ అనేటువంటి కంప్లీట్ అయినాయి. ఇక మంచిగా రాశాము అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ సర్టిఫికేట్ మనం సిద్ధంగా చేసుకొని ఉంటే కనుక వాళ్ళు ఇచ్చేటువంటి డేట్స్లో ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది. ఆ విధంగా 1:2 కానీ 1:3 కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. కాబట్టి వాళ్ళందరికీ ఖచ్చితంగా సర్టిఫికేట్లు అనేటువంటిది ఉండాలి. అలా సర్టిఫికేట్ ఉంటేనే జాబ్ అనేది ఉంటుంది. ఏ సర్టిఫికేట్ లేకపోయినా జాబ్ అనేది మనకు కాస్త దూరంలో ఉంటుంది. కాబట్టి సర్టిఫికేట్ 1:2 ఉన్నటువంటి పిలిచినటువంటి అభ్యర్థుల్లో సర్టిఫికేట్ అన్నీ కరెక్ట్ ఉన్నటువంటి వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వారికి మనకు డిఎస్సి మనం మంచిగా రాసినాం అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ సర్టిఫికేట్లు సిద్ధం చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటిది. మనకు త్వరగా రిజల్ట్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆగస్టు 8 రోజు ప్రైమరీకి పెడతా అని చెప్పారు. మరి ఎలా ఉంటుందో చూద్దాం. ఆగస్టు 8కి ప్రైమరీకి, తర్వాత ఒక వారం 10 రోజుల గడువిచ్చేసి ఒక 20 వరకు కూడా ఆగస్టు 20 వరకు మనకు టోటల్ జిఆర్ఎల్ లిస్ట్ కావచ్చు, లేకపోతే మళ్ళీ ఫైనల్ కీ కావచ్చు ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత ఆ క్రమంలోనే త్వరగా మనకు షెడ్యూల్ పెట్టేస్తారు. 1:3 అని లేదా 1:2 అని పెట్టేస్తారు. మనకు ఇంతకుముందు వచ్చినటువంటి ఆదేశాల అనుసారం సెప్టెంబర్ 5 ఇంపార్టెన్స్ ఏంది, ఉపాధ్యాయ దినోత్సవం. ఈ సెప్టెంబర్ 5 ఈ రోజే ఉపాధ్యాయ అభ్యర్థులు ఎవరో 11,062 పోస్టులకు అయినటువంటి ఎగ్జామ్లో ఈ 11,062 మందికి సెప్టెంబర్ 5 రోజు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి అనేటువంటిది ప్రభుత్వం ఒక దృఢ నిశ్చయంతో ఉంది. ఇది కూడా మనకు ఇంతకుముందు గురుకుల వారికి ఏ విధంగా టీజీటీ పీజీటీ వారందరికీ కూడా ఎల్బీ స్టేడియంలో ఇంకా వేరే ప్రదేశాల్లో అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినట్టే ఈ డిఎస్సికి సంబంధించి కూడా అదేవిధంగా మనకు సెప్టెంబర్ 5 రోజు మనకు ఇస్తారనేటువంటిది ఉంది. మరి అది ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. అంతవరకు ఎగ్జామ్ రాశారు కాబట్టి మనకు మంచిగా అనిపించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే, మనం కాస్త నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్ అనేటువంటిది వెరిఫికేషన్ చేసుకోవాల్సినటువంటి ఇవన్నీ కూడా ఖచ్చితంగా వెరిఫికేషన్కు కావాలి. ఆ సర్టిఫికేట్ మనం తీసుకుంటే మనకు ఒకవేళ డిఎస్సి అప్లికేషన్ అనేటువంటిది ఖచ్చితంగా ఒకవేళ అడుగుతుండొచ్చు. మేబీ ఇది మ్యాండేటరీ కాదు. ఒకవేళ అడిగితే డిఎస్సి అప్లికేషన్ మనం చేసినటువంటి అప్లికేషన్ ఇప్పుడు ఇంతకుముందు అంటే చాలా కష్టంగానే ఇప్పుడు మనం పీడిఎఫ్ ఫైల్ రూపంగానో లేకపోతే ఒక ఫోటో రూపకంగానో ఏ విధంగానైనా మనం తీసుకుంటున్నాం. కాబట్టి డిఎస్సి అప్లికేషన్ అనేటువంటిది మనకు ఖచ్చితంగా అందుబాటులో ఉంటుంది. డిఎస్సి అప్లికేషన్ కూడా మంచిగా సరిగా చేసుకొని పెట్టుకోవాలా. తర్వాత హాల్ టికెట్ కూడా ఇంకో మంచి ప్రింట్అవుట్ తీసుకొని కూడా దగ్గర పెట్టుకోండి. ఇది మనం చేసినటువంటి అప్లికేషన్ ఒకటి, తర్వాత మనం రాసినటువంటి డిఎస్సి హాల్ టికెట్ ఒకటి. ఇక వాటితో పాటు టెట్ రాసినటువంటిది మనం ఏ స్కోర్ అయితే హైయెస్ట్ ఉందో, ఏ స్కోర్తో మనం డిఎస్సి అనేటువంటిది అప్లై చేసినామో ఆ టెట్ మార్క్స్ షీట్ అనేది కూడా మంచి ప్రింట్అవుట్ అనేది మంచి క్లారిటీగా ఉండాలి. అది కూడా ఒకటి జత చేసి పెట్టుకోవాలి. ఒకటి అప్లికేషన్ ఫామ్, హాల్ టికెట్, తర్వాత టెట్ మార్క్ షీటు. ఇక తర్వాత 4th వచ్చేసి ఎస్ఎస్సి మెమో. ఇది ప్రధానంగా అందరికీ ఉంటుంది. ఇది మనకు బేస్ కాబట్టి ఎస్ఎస్సి మెమో అనేటువంటిది సరిగ్గా ఉండాలి. ఇక తర్వాత ఇంటర్మీడియట్ మెమో, ఎస్ఎస్సి మెమో ఒకటి, ఇంటర్మీడియట్ మెమో ఒకటి. తర్వాత డిఎల్ఈడి మెమో ఇదంతా మనం ఎస్జిటి వాళ్ళకి సంబంధించి మనం తెలుసుకుంటున్నాం. డిఎల్ఈడికి సంబంధించినటువంటి ఒకటి మార్క్ షీట్ లాంటిది, ఒకటి పాస్ మెమో లాంటిది మనకు వస్తుంది. కాబట్టి ఆ డిఎల్ఈడి మార్క్స్ సంబంధించినటువంటిది, తర్వాత ఆ పాస్ సర్టిఫికేట్ సంబంధించి కూడా మనం మంచిగా అన్నీ సెట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక తర్వాత నెక్స్ట్ బోనాఫైడ్ సర్టిఫికేట్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇది వీటికి సంబంధించినటువంటిదే మనం చాలా కష్టపడాల్సి ఉంటుంది. రెగ్యులర్గా చదివినటువంటి వాళ్ళకి ఆ పాఠశాలలు ఉంటే కనుక పర్వాలేదు. కానీ మనం చదివినటువంటి పాఠశాలలు మూతపడ్డా కానీ, ప్రైవేట్ పాఠశాలలు మూతపడ్డా, గవర్నమెంట్ పాఠశాలలు అక్కడ లేకున్నా కానీ మనం ఇదివరకు తీసుకున్నటువంటి ఏవైతే ఉంటాయో వాటితో పాటు ఇప్పుడు వచ్చినటువంటి కొత్త రూల్స్ ఏంటంటే బోనాఫైడ్ సర్టిఫికేట్ పైన కూడా ఆధార్ కార్డు వేస్తున్నారు. అది ఒకటి గుర్తుంచుకోవాలి. అది బోనాఫైడ్ సర్టిఫికేట్ సంబంధించి మనము 1st క్లాస్ నుంచి అప్ టు 10th వరకు
మ్యాక్సిమంగా ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోండి. మనకు అడిగేది 7 సంవత్సరాలు తెలంగాణ ప్రాంతంలో, ఆ ప్రాంతంలో మనం తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాకు సంబంధించినటువంటి వారమో దానికి సంబంధించి 1st to 7th వరకు ఖచ్చితంగా మనం ఆ జిల్లాల పరిధిలో చదివి ఉండాలి. ఆ విధంగా బోనాఫైడ్స్ మనం తీసుకోండి. ఎక్కడెక్కడ ఏ స్కూల్లో చదివామో అవన్నీ కూడా మనం తీసుకోండి. ఇంతకుముందు మనం ఆల్రెడీ అప్లై చేసుకునేటప్పుడే ఇవన్నీ చెప్పాము. కానీ సర్టిఫికెట్ అనేది సర్టిఫికెట్ వెరిఫికేషన్లో ఈ బోనాఫైడ్ సర్టిఫికెట్ సంబంధించినటువంటి క్లారిటీ లేకపోతే వారిని పక్కకు పెట్టేస్తారు. ఎందుకంటే ఈ బోనాఫైడ్ సర్టిఫికెటే లోకల్ని అంటే ఏ జిల్లా వాళ్ళనో పరిగణిస్తుంది. కాబట్టి లోకల్ క్యాండిడేట్ ఈ బోనాఫైడ్ లేకపోతే మాత్రం కష్టము. ఒకవేళ మనం చదివినటువంటి స్కూలు ఏదైతే ఉందో ఆ స్కూల్కి సంబంధించినటువంటి మనం మధ్యలో గ్యాప్ రావచ్చు, లేకపోతే ప్రైవేట్ స్కూల్ చదవచ్చు. ఒక విధంగా ఇంతకుముందు ఏ విధంగా ఉండంటే అప్ టు 5th వరకు 1 to 5th వరకు ప్రైవేట్లో చదివించేటువంటి వారు. ఈ స్కూలు ప్రైవేట్ స్కూల్ అయి దీనికి ఎలాంటి రికగ్నేషన్ లేదు. అప్పుడు ఈ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, ఎక్కడో ఒక గవర్నమెంట్ స్కూళ్ళలో కొంతమందిని ఈ ఒక స్కూల్లో కొంతమంది స్టూడెంట్స్ నేమ్ అక్కడ అడ్మిషన్ రిజిస్టర్లో ఎంట్రీ చేస్తారు, తర్వాత ఇంకొక విలేజ్లో చేస్తారు, అట్లే చేస్తారు. అందరు చేస్తే పర్లేదు, అక్కడికి వెళ్ళి మనం తీసుకోవాలి. ఒకవేళ ఇక్కడ కూడా నీ పేరు లేకపోతే కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు ఈ ప్రైవేట్లో చదివి అది రికగ్నైజ్డ్ కాక చుట్టూ ఉన్నటువంటి ఏ స్కూల్లో కూడా లేనటువంటి వాళ్ళు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే రెసిడెన్సీ సర్టిఫికెట్ తీసుకోవాలి. రెసిడెన్సీ మరి రెసిడెన్సీ ఎట్లా ఇస్తారంటే మనకు స్థానిక ఎంఆర్ఓ కార్యాలయానికి సంబంధించి ఇస్తారు. ఇది మీ సేవకి వెళ్ళాలి, మీ సేవకి వెళ్ళి దాని డీటెయిల్స్ అనేటువంటి మనం ఆ సంవత్సరాలలో మనం ఎక్కడెక్కడ ఉన్నామనేటువంటి ప్రూఫ్ చూపిస్తే వాళ్ళు రెసిడెన్సీకి సంబంధించినటువంటి వాళ్ళు చేయడం జరుగుతుంది. ఈ విధంగా రెసిడెన్సీ ఈ బోనాఫైడ్ ఎక్కడైతే మనకు ఒకటి లేదో ఇక్కడ ప్రైవేట్ స్కూల్ చదివి కానీ ఇంకా వేరే అంశాలు కానీ ఈ రెసిడెన్సీ అనేటువంటి సర్టిఫికెట్ మనం తీసుకొని ఉండాలా. మనకు 1:3లో వచ్చిన తర్వాత లేదా 1:2లో వచ్చిన తర్వాత గాబరపడి అప్పటికప్పుడు కావాలంటే చాలా కష్టమైన పని. మనకు మంచి స్కోర్ వచ్చింది, జాబ్ వస్తుంది అనేటువంటి ఖచ్చితంగా ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ బోనాఫైడ్స్ లేదా రెసిడెన్స్ అనేటువంటిది ఖచ్చితంగా తీసుకొని పెట్టుకోవాలా. ఇక తర్వాత క్యాస్ట్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా తెలంగాణకు సంబంధించి కూడా సర్టిఫికేట్ తీసుకోవాలా. మన ఎప్పుడో పురాతన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కాకుండా తెలంగాణకు సంబంధించినటువంటి ఖచ్చితంగా తీసుకోవాలా. ఇంకా ఒకవేళ మనకు రికగ్నైజ్ సంబంధించినటువంటిది ఏదైనా ఒక కార్డు అడుగుతుండొచ్చు. ఆ కార్డు మామూలుగా అన్నిటికీ ఆధార్ అని చెప్తున్నాం. ఆధార్ కార్డు అడుగుతుండొచ్చు, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్, ఇంకా లేకపోతే పాన్ కార్డు, ఇలాంటి ఏదో ఒక కార్డు అడుగుతారు. కాబట్టి దీంట్లో ఆధార్ అనేటువంటిది అడుగుతుండొచ్చు. కాబట్టి ఆధార్ కార్డు కూడా స్పష్టంగా ఉండాలి. ఇక తర్వాత నాన్ క్రిమిలేయర్ సంబంధించినటువంటిది ఇది మనకు సుమారు 8 లక్షలకు సంబంధించినటువంటి అంశం. 8 లక్షల కంటే ఎవరైతే తక్కువ ఉన్నారో ఈ నాన్ క్రిమి లేయర్ అనేటువంటిది తీసుకోవాలి సర్టిఫికేట్. దీని కూడా టైం పడుతుంది కాబట్టి ఒక 2-3 రోజులు టైం పడుతుంది కాబట్టి మనం ముందే తీసి పెట్టుకుంటే బెటర్. ఒక జిల్లాలో చాలా వేల మంది అభ్యర్థులు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఒకటేసారి రావాలంటే వాళ్ళ మండలాల్లో ఒక 10 సర్టిఫికేట్లు కావాలంటే అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లకు చాలా రకాల పనులు ఉంటాయి. కాబట్టి మనం ముందే అప్లై చేసుకుంటే బెటర్. కాబట్టి ఈ విధంగా నాన్ క్రిమిలేయర్ ఏదైతే ఉంటుందో ఈ నాన్ క్రిమిలేయర్ కూడా మనకు ఎవరెవరికి సంబంధించి అవసరం ఉంటుందో వారు అందరూ కూడా ఈ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ సంబంధించినటువంటిది తీసుకొని పెట్టుకోవడం ఉత్తమం. ఇంకా డిజేబిలిటీకి సంబంధించినటువంటిది ఈ డిజేబిలిటీకి సంబంధించినటువంటి ఏ డిజేబిలిటీ ఉంది దానికి సంబంధించినటువంటి సరైనటువంటి ప్రూఫ్స్ అనేటువంటిది కూడా ఉంచుకోవాలి. వీళ్ళకి సంబంధించి ప్రత్యేకంగా వీళ్ళకు కూడా 1:2, 1:3 కూడా ఇంతకుముందు పిలిచారు. అలాంటప్పుడు ఆ వైద్య పరీక్షలు ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళమంటే అక్కడ మనకు వారికి ఉంటుంది. ఉదాహరణకు డెఫ్ కానీ డమ్ కానీ ఇంకా వేరే డిసేబిలిటీకి సంబంధించినటువంటి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా వాళ్ళకు కూడా ఉంటుంది. ఇవి మనకు ఎస్జిటి వాళ్ళకు సంబంధించినటువంటి. ఇంకా దీంట్లో మనము ఫస్ట్ ఎస్ఎస్సి మెమోలో ఏదైతే నేమ్ ఉంటుందో అదే నేము అన్ని సర్టిఫికెట్లలో ఉండాలి. అన్ని నేము బోనాఫైడ్లో అదే నేమ్ ఉండాలి. ఎస్ఎస్సి మెమోనే మనకు ఖచ్చితత్వమైన ఇది ఒక స్టాండర్డ్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో ఉన్నట్టు నేమ్ ఉండాలి, దీంట్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్, ఇంకా మనకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా అడుగుతుండొచ్చు. మామూలుగా ఎస్ఎస్సి మెమోలో ఉంటుంది కానీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా ఇంపార్టెంట్. నేము కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ తర్వాత ఫాదర్ నేమ్ కానీ
ఎక్కడ కూడా అక్షరము పొల్లు పోకుండా చూసుకోండి. జాగ్రత్తగా సర్టిఫికెట్లు దగ్గర పెట్టుకోవాలా. ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్లో ఒక అక్షరం కూడా తేడా ఉండకూడదు. మీ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి కానీ, ఇంకా వేరే ఏదైనా కానీ. తర్వాత మనం తీసుకునేటువంటి బోనాఫైడ్స్ కూడా సీరియల్గా ఆర్డర్ వైజ్గా ఉండాలి. ఫస్ట్ క్లాస్ నుంచి మొదలు పెడితే మనకి ఏ విధంగానైతే చెప్పారో ఆ విధంగా మనకి ఇస్తారు ఇన్స్ట్రక్షన్స్. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి మొదలు పెడితే దాంట్లో ఇయర్ కూడా ఖచ్చితంగా మెన్షన్ చేసి ఉంటారు కాబట్టి ఆ విధంగా మీరు చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు ఎస్జిటికి సంబంధించినటువంటి అంశాలు. ఈ ఎస్జిటికి సంబంధించి మనకు ఈ ఎస్జిటి వారికి సంబంధించినటువంటి అర్హత డిఎడ్ సంబంధించి డిఎల్ఈడికి సంబంధించినటువంటి ఈ ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిఎల్ఈడి మేము బోనాఫైడ్ సర్టిఫికేట్, లేకపోతే రెసిడెన్సీ, క్యాస్ట్ కానీ, తర్వాత ఆధార్ కార్డు, నాన్ క్రిమిలియర్, తర్వాత డిజేబిలిటీకి సంబంధించినటువంటి ఈ అంశాలన్నితో పాటు డిఎస్ సంబంధించినటువంటి అప్లికేషన్, హాల్ టికెట్, టెట్ మార్క్స్ ఇవన్నీ కూడా భద్రపరచుకోవాలి. ఇంకా అవసరమైతే ఇంకా మనకు ఒకవేళ ఇస్తే కనుక మీ ఫోటోగ్రాఫ్ కూడా మంచి న్యూగా కొత్తగా దిగినటువంటి ఫోటోగ్రాఫ్ కూడా ఒక 3 కాపీలు లేదా 4 కాపీలు దగ్గర పెట్టుకోవాలి. ఇంకా అవసరమైతే మనకి ఏమైనా ఇంకా జిరాక్స్ సెట్ ఇవ్వమంటే కూడా మనకు అప్పటి వరకు మనం చూసుకోవాలి. ఇది ఎస్జిటికి సంబంధించినటువంటి వారికి సంబంధించినటువంటి ఏ సర్టిఫికెట్లు అవసరం అనేటువంటిది అంశం. ఇంకా మనకు ఏం యాడ్ చేస్తారో మాత్రం మనకు తెలియదు. కాకపోతే అప్పటి వరకు ఈ అంశాలన్నీ కూడా దగ్గర పెట్టుకోవాలి, ఈ సర్టిఫికెట్లన్నీ. ఇది ఎస్జిటికి సంబంధించి. ఇక తర్వాత స్కూల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ స్థాయికి సంబంధించి కూడా సెమాస్టీస్గా డిఎస్సి అప్లికేషన్ ఏదైతే ఉందో డిఎస్సికి సంబంధించినటువంటి చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ ఉండాలా. తర్వాత డిఎస్సికి సంబంధించినటువంటి హాల్ టికెట్ ఉండాలా. తర్వాత టెట్ మార్క్స్ షీట్ ఉండాలా. తర్వాత ఎస్ఎస్సి మెమో, తర్వాత ఇంటర్మీడియట్ మెమో కూడా ఉండాలి. ఇక తర్వాత వీరికి సంబంధించినటువంటి డిగ్రీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ డిగ్రీ సర్టిఫికేటు ప్లస్ దాంతోపాటు కాన్వొకేషన్, ఇవి 2 ఉండాలి. దీంట్లో ఒకటి ఉండి దీంట్లో ఒకటి కాకుండా 2 ఉండాలి. వాళ్ళు ఇచ్చినటువంటి రూల్స్లో ఉంటాయి. వాళ్ళు బీఏ చేసినా బీఏకి సంబంధించినటువంటి ఏ అంశం ఉంది దాని కాన్వొకేషన్ సంబంధించి ఉండాలి. తర్వాత ఈ డిగ్రీ తర్వాత బీఎడ్ ఏదైతే ఉందో ఆ బీఎడ్కి సంబంధించినటువంటి బీఎడ్ ఉండాలా. తర్వాత బీఎడ్తో పాటు కాన్వొకేషన్ ఉండాలా. తర్వాత ఇంకా వేరే డిఫరెంట్ లాంగ్వేజ్ పండిట్లు కానీ ఇంకా వేరే సబ్జెక్ట్ సంబంధించి కానీ ఇంకా పీజీ ఉంటే కనుక పీజీకి సంబంధించి ఉండాలి. పీజీ కాన్వొకేషన్ సంబంధించి కూడా ఉండాలి. ఇక తర్వాత వీళ్ళకి సంబంధించి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ బోనాఫైడ్ సర్టిఫికేట్స్ కూడా. తర్వాత రెసిడెన్సీకి సంబంధించి బోనాఫైడ్ సర్టిఫికేట్ లేకపోతే రెసిడెన్సీ కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. మీరు ఆల్రెడీ అప్లికేషన్లో ఎంట్రీ చేసి ఉంటారు, మేము పలానా స్కూల్లో చదివామని. అదేవిధంగా మనం ట్రై చేయాలి. ఎలాంటి తప్పుడు ధృవీకరణ పత్రాలు మనం తీసుకురావద్దు. తర్వాత మీరు ఎక్కడెక్కడైతే ఏ సర్టిఫికేట్ ఇచ్చారో అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. కాబట్టి సరైనటువంటి సర్టిఫికేట్ మాత్రమే మనం చూపించాలి. తర్వాత క్యాస్ట్ అయినా సరే, తర్వాత ఇంకా ఆధార్ కార్డు కావచ్చు, తర్వాత నాన్ క్రిమిలేయర్ సంబంధించినటువంటి ఇది కూడా కావచ్చు, తర్వాత డిజేబిలిటీ కావచ్చు. ఈ విధంగా ఇవన్నీ కూడా ఈ స్కూల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి వాళ్ళు, ఉదాహరణకు మ్యాథమెటిక్స్ కావచ్చు, సోషల్ కావచ్చు, సైన్స్ కావచ్చు, ఉదాహరణకు లాంగ్వేజ్ పండిట్లు కానీ, స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళు కానీ, ఇక్కడ వాళ్ళకి సంబంధించి కొంతమంది బీఎడ్లో తెలుగు మెథడ్ చేసుకొని పీజీ ఎంఏ తెలుగు చేసుకొని వాళ్ళు లాంగ్వేజ్ పండిట్ కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ రాస్తారు. కాబట్టి వీళ్ళందరికీ బీఈడి ఉండాలా. పీజీకి సంబంధించినటువంటి మార్క్స్ మెమో, కాన్వొకేషను ఇవన్నీ కూడా ఉండాలి. ఇవన్నీ కూడా సర్టిఫికెట్లతో పాటు ఇంకా ఫోటోగ్రాఫ్ కానీ ఇంకా డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంచుకుంటే మనకు ఎప్పుడు 1:2 పిలిచినా, తర్వాత 1:3 కానీ 1:2 కానీ మనకు త్వరలో పిలవడం జరుగుతుంది. మనకు August 8 రెస్పాన్స్ షీట్ వస్తుంది. ఈ August 8 రెస్పాన్స్ షీట్ వస్తే మనకు తర్వాత ఫైనల్కి అనేటువంటిది ఒక వారం రోజుల్లో మనకు సుమారు ఒక 15వ తారీఖు వరకు వస్తుండొచ్చు. తర్వాత మనకు ఇదంతా ప్రాసెస్ చేస్తే ఒక వారం రోజులు తీసుకొని 20 నుంచి 30 వరకు మనకు August 30 వరకు మొత్తము సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెట్టేసి September 5కు మనకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలనేటువంటిది ప్రభుత్వం యొక్క దృఢ నిశ్చయం ఉంది. కాబట్టి మీరందరూ ఈ సర్టిఫికేట్లన్నీ కూడా మీరు రెడీ చేసుకొని పెట్టుకుంటే మనకు 1:2 కానీ 1:3 కానీ పిలిస్తే మనం సిద్ధంగా ఉంటాం. ఈ విధంగా మీరు సర్టిఫికేట్లు రెడీ చేసుకొని పెట్టుకోగలరని కోరుచున్నాను.